మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. టుడే we will saturate. ఇచ్చాము 18 మొత్తం స్టేట్ అంతా ఎప్పుడు సాచురేషన్ వస్తారు? మార్చ్ సార్, మార్చ్ మొత్తం స్టేట్స్ 700 చేయాలి. We have done about 400 సార్, 150 plus 300 450, remaining 300 సార్. బయలుదేరా మిగతా వెనుక పెట్టి 400 సార్, 150 plus 300. Last meeting ఏమైనా ఇంకా ఈజీగా పోయేట్టుగా ఇలాంటి 100 వెహికల్స్ బ్యాటరీతో ఎలా పనిచేస్తుంది ఇక్కడ పెట్టుకోవాలి. ప్రతి మండలికి ఒక మెషినరీ అవసరం ఉంటుంది. స్థలం చూసుకుని గ్రూప్స్ టైఅప్ చేసుకొని టీవీ క్లస్టర్స్ పెట్టాము. 3 clusters 45 రైస్ 7 ప్రొడక్ట్స్. ఇంకా మష్రూమ్ కూడా పెట్టాము సార్ సత్తెనపల్లిలో. అది న్యూ క్లస్టర్స్ లాగా సార్, న్యూ ప్రోడక్ట్ లాగా. ఏ రకంగా మిషన్ అక్కడ సార్ రీసెంట్గానే సార్ 2 months స్టార్ట్ చేశారు. ప్రతి మండల్లో ఏదో స్పెసిఫిక్ ప్రొడక్ట్ ఉండాలి. ఈ మండలం అందరూ ఈ ప్రొడక్ట్ చేసి ప్రాసెసింగ్ చేసి బయట అమ్ముతున్నారు. టైఅప్ కూడా చేసాము, మార్కెటింగ్ లింకేజ్ కూడా చేసాము సార్. దీని కింద 37,336 మంది బెనిఫిట్ పొందుతున్నారు సార్. ఎస్హెచ్జి మన దగ్గర
మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం కలిసా జిల్లా మొత్తం మండల్కి స్టార్ట్ చేసాము, జస్ట్ స్కేలప్ చేస్తాం సార్. 5 year ఫైనాన్షియల్ ప్లానింగ్ మొత్తం DPR చేస్తాం సార్. అన్నిటికీ 5 year ఫైనాన్షియల్ ప్లానింగ్ విత్ వాళ్ళు ఎలా మార్కెటింగ్ లింకేజ్ చేయాలి. అంటే వీళ్ళంతా కూడా డాక్రా మెప్మా వాళ్ళను FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ FPO వేరే పెట్టారు, మళ్ళీ డాక్రా మెప్మా కూడా ఉన్నారా, వాళ్ళు వేరే వీళ్ళు వేరే ఆ మెంబర్సే దీంట్లో కూడా ఉమెన్ మెంబర్స్ మళ్ళీ ఎందుకు డూప్లికేషన్ ఎందుకు పెట్టారు? లేదు సార్, వాళ్ళే ఎంపీ ద్వారా పనిచేస్తారు సార్, వాళ్ళకి ఫండ్ వస్తుంది సార్. ఇప్పుడు మళ్ళా మీకు నాబార్డ్ నాకు అర్థమైందమ్మా, కానీ ఆ కన్వర్జెన్స్ ఏ విధంగా తీసుకొస్తారండి? సార్ ఓసారి 3-4 గ్రూప్స్ ఆ కన్వర్జెన్స్ లేకుండా ఓవర్ ల్యాపింగ్ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ మానిటరింగ్ ప్రాబ్లం వస్తుంది, ఎందుకని అకౌంటబిలిటీ మొరింగా ప్రాసెసింగ్ ప్లాంట్ ఎడ్లపాడులో పెట్టాము సార్. మొరింగా క్లస్టర్ మొత్తం పెట్టుకొని ఈ సీడ్స్ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు సార్. ఈ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది సార్. ఈ మంత్లో మిషనరీ కూడా కలెక్టర్ గారు 1 acre ల్యాండ్ కూడా ఇచ్చారు సార్. మిషనరీ కూడా ఆర్డర్ ఇచ్చారు సార్ సర్పు ద్వారా. ఎట్లా ఏం చేయగలుగుతున్నారు? ఎక్కడికి పోతుంది ఇది? ఇవన్నీ కూడా సార్ రైతులు 100 మంది రైతులకి ఇవి ఇచ్చాం సార్. వాళ్ళు వేశారు సార్ పంట. వేశారు సార్ పంట. ఎన్ని ఎకరాలు వేసారు? 100 ఎకరాలు సార్. 3 months లో వాళ్ళకి వస్తుంది సార్. లేటెస్ట్ 2 లక్షల ఆదాయం వస్తుంది సార్ ఎకరానికి. బాగుంది సార్ ఆదాయం. మునగ మునగా చేసిన దానివల్ల 2 లక్షలు వస్తుంది. నెలకి కాయలు చొప్పున కేజీ 15 రూపాయల చొప్పున కొంటాం సార్. ఇయర్లో 5 times వస్తుంది సార్ క్రాప్. మళ్ళీ ఇక్కడ ఇది లేకుండా డిసీజ్ లేకుండా చూసుకోవాలి. బెస్ట్ ఒకటే ఇంపార్టెంట్. ప్యాకేజ్ చేసి అమ్ముతాము సార్. దీన్ని మిషన్ పెట్టారా? మిషనరీ ఈ టైప్ మిషనరీ డ్రైయింగ్ మిషన్. డ్రైయింగ్ మిషన్ మా ఏరియాలో కూడా ప్రోత్సహిస్తున్నాం సార్ రైతుల్ని వేయమని. ఇది ఎక్కడ పెట్టారు? ఇది ఇది ఎడ్లపాడు సార్. ఎడ్లపాడు. స్టార్ట్ అవుతుంది. 56 లక్షలకి నిన్న ఇచ్చాం సార్ వాళ్ళకి. ప్రతి మండలం యూనిట్ ప్రతి ఏదో ఒక యూనిట్. కన్నులు సార్, ఈ బెల్లం కొండ అటు సైడ్ దొరుకుతుంది సార్, ఇక్కడ కూడా ఉన్నాయి. వీటిని కొనుక్కొని ముడి సరుకుని ప్రాసెసింగ్ చేసి అమ్మటం సార్. 4 చోట్ల ఉంది సార్ ఇది మనకి అవైలబిలిటీ. ఓకే. ఇది పెదకూర పాడి రాష్ట్రంలో దొరుకుతుంది సార్ ప్యూర్. అది తీసుకొని మనము ప్రాసెసింగ్ చేసి మన గ్రూప్ ద్వారా అమ్ముతాం సార్. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని క్లస్టర్స్ తయారు చేశారు మీరు? సార్ మొత్తం 28 సార్. 28 మండల్స్ 28 మండలాలకు 28 క్లస్టర్స్, డిఫరెంట్ కమాడిటీస్. డిఫరెంట్ కమాండ్స్. అంటే 7 మండల్స్ లో చిల్లీ ఉంది. అక్కడ అదే ప్రామినెంట్ ప్రొడక్ట్ కాబట్టి అదే 4 లో ఇక్కడికి వచ్చినప్పుడు చేస్తున్నారు. అక్కడ అవైలబిలిటీ. ఇది 45 45 రైస్. ఇది నకరికల్ అటు సైడ్ రైస్ ప్రోడక్ట్ ఎక్కువ ఉంది సార్, అది తీసుకొని చేయాలి సార్. ఇది మెయిన్ సార్. ఇక్కడ వినుకొండ క్లస్టర్ 4 times ఈసారి సార్ మనకి సోయింగ్ మేస్కి. ఇప్పుడు ప్యాడీ నుండి మేస్కి కన్వర్షన్ వస్తుంది సార్. చాలా మంది. దానివల్ల రైతులకు నెల ఎకరానికి ఇప్పుడు 50,000 సంవత్సరానికి ఆదాయం వస్తుంది సార్. దీనివల్ల గుడ్. ప్యాడీ కంటే ఎక్కువ ఇది వస్తుంది సార్ మష్రూమ్ ఆదాయం. పెట్టాము సార్ కొత్తగా సత్తెనపల్లి వైపు. ఇది సత్తినపల్లి ఓన్లీ వన్ ప్లేస్ చేస్తున్నారా? స్టార్టింగ్ ట్రయల్ గా ఒక ప్లేస్ అది బాగుంటే ఎక్స్పాండ్ చేస్తాం. ఇది ఎక్కడ చేస్తున్నారు? పల్నాడు జిల్లా దుర్గి దుర్గిలో చేస్తున్నారు. దొరుకుతుంది సార్ ఈ రాయి. 30 కుటుంబాలు. 62 నుంచి తయారు చేస్తున్నాం. పాతగా ఎంత ఉంది మొత్తం రాయి అక్కడ? రాయి 2 ఎకరాలు ఉంది సార్. లోపల భూమి నుంచి తోడు తీస్తాం. ఓన్లీ 2 acres. ఓన్లీ 2 acres సార్ ల్యాండ్. కాకపోతే ఇప్పుడు అది వాటర్ వచ్చి కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. అదొకటి ఆ సొసైటీ వాటర్ అవన్నీ క్లీన్ చేపించి వీళ్ళకి 1 month ట్రైనింగ్ కూడా ఇప్పించాం సార్. కొత్త డిజైన్స్ మీద వాళ్ళు కొత్త ఏం డిజైన్స్ చేయాలి, బయట కూడా అమ్మాలంటే కొంచెం సొసైటీలో 30 ఫ్యామిలీస్ ఉన్నారు సార్. ఇప్పుడు 8 కొబ్బాక వాళ్ళకి ఎట్లయితే యూజ్ అవుతుందో కరెంట్ అది మాకు అట్లా రాయితీ ఏమన్నా వీళ్ళు కూడా కొంచెం వర్కౌట్ చేయండి. మన బాగా ఇది డైరీ ఇది డైరీ క్లస్టర్ సార్. డైరీ క్లస్టర్ పెట్టారు. సార్ అక్కడ చెక్ సార్ ఆల్రెడీ 1200 crores ఇచ్చాము సార్. ఇది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సార్. రండి. ఏయ్ రా కానీ రండి సార్. థ్యాంక్ యూ. మైక్రో క్రెడిట్ ప్లాన్ ప్రకారం 100% ఇచ్చాము. ఓకే. వేస్ట్ నుంచి ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తుంది సార్. మొక్కజొన్న నుంచి నువ్వు ట్రైన్ చేస్తున్నామా ఇవన్నీ? ఇది మొక్కజొన్న వేస్ట్తో తయారు చేసేది సార్. ఇది మనల్ని ధాన్యం ఏదైనా స్టోర్ చేసుకుంటే 1 year దాకా పాడవదండి. దీని వారంటీ 3 years ఉంటుంది. దీనిలో ఏది పదార్థం లేదండి. ఇది సేమ్ అలా ఉన్నదాన్ని ఇలా తయారు చేసి మొక్కజొన్న నుంచి పెట్టారు. అంటే కార్నర్స్ కొంటారు కదా, అన్ని డెకరేటివ్ ఐటమ్స్. నేను అంటే స్టీమ్
స్టీమ్డ్ ఫుడ్ కూడా దీంతో తయారు చేసుకోవచ్చు. స్టీమ్డ్ ఫుడ్ ఉంటుంది కదా, ఏదైనా చేసుకోవచ్చు. అంటే కుడుములు అట్లాంటివన్నీ. అదే ఆ ప్లేట్ ఎంత కాస్ట్ పడుతుందమ్మా? కంప్లీట్గా సార్ వరి గడ్డి నుంచి అట్లా ఇది గ్రాస్ ఇది ఆర్గానిక్ సార్. 8 రూపాయలు సార్ ఒక ఇప్పుడు ప్లేట్. ప్లాస్టిక్ షీట్ వాడుతున్నారు సార్. అన్నం తినేటప్పుడు వేడి వల్ల అవి కరిగిపోతున్నాయి సార్. మామూలుగా బయట ప్లేట్స్ అది హెల్త్కి చాలా డ్యామేజ్ సార్. ఇలాంటివి వాడిస్తే మంచిది సార్. లేదా ఆకుతో పుట్టినవి. అదే సార్ మెయిన్ ఇప్పుడు అది కాకుండా ఇది కూడా 8 రూపీస్ అంటే కష్టం. ఇది కాస్ట్ తగ్గించాలమ్మా. 8 అంటే రూపీస్ ప్రొడక్షన్ పెంచి కాస్ట్ 4 రూపాయలకి వచ్చేది చేస్తే 8 రూపాయలంటే ఇవన్నీ వాడడానికి 8 రూపీస్ అంటే కాస్ట్ ఎక్కువ. అవును సార్. థియరాటికల్గా పోకూడదు. ఏం చేయాలి, దాన్ని వర్కౌట్ చేయండి, హోంవర్క్ చేయండి. దీని మిషనరీ ఎంక్వైరీ చేస్తే ఇది బుట్టలు బాగుంటుంది సార్. మార్కెటింగ్ ఆర్గానిక్ బ్యాగుల్లో కూడా ఎక్కడ ఎంత మన పల్నాడులో సార్ 2,000 ఎకరాలు ఉంది ఇది. 1100 hectares ఉంది సార్. లాస్ట్ ఇయర్ వాట్ ఏంటి? 8 మండల్స్ ఓ ఇప్పుడే స్టార్ట్ చేశారు. లాస్ట్ అవును సార్. ప్లాంటేషన్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకో 2 మండలాలు కూడా అడిగాం కదా, ఎక్కడెక్కడ 15 మండల్స్ జీవో కూడా ఇష్యూ చేశారు సార్. Okay. డ్రిప్ సార్. పల్నాడు జిల్లాలో వినుకొండ ఏరియాలో ఎక్కువ ఉపయోగించుకుంటారు సార్. నేను తమరు అమరావతిలో కూడా చూపించాం సార్. 15 రోజులు అయింది ఇది Okay. లాంచ్ చేసి సార్. Okay. ఇది 15 రోజుల నుంచి రైతులను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం సార్. ఓకే. హబ్స్ కింద పెట్టేసి మన 4 హబ్స్ కింద ఇక్కడ సార్ ఇక్కడ హార్టికల్చర్కి లక్షల ఎకరాలు అనుకూలంగా ఉంది సార్. పల్నాడు జిల్లాలో కూడా అలాగే నువ్వు పని చేసి చూపించు నాకు. అవును ఓకే. సార్. మేము ఈ సంవత్సరం వినుకొండలో 50,000 ఎకరాలు వేస్తున్నాం సార్ హార్టికల్చర్. నువ్వు ఎప్పుడు 50,000 అంటున్నావు. ఇంతవరకు ఉండేదే నీకు ఉండేది 1,00,000 రకాల రూపాయల కంటే ఎక్కువ లేదు. పీరియడ్స్ అన్నీ కలిపి 20 crores ఉంటుంది సార్. సరే రండి. థ్యాంక్ యూ. రూరల్కి సంబంధించి మనకి మొత్తం 1430 tons నారాయణ గారు, రూరల్లో సార్ 1430 tons కలెక్ట్ అవుతాం సార్. సో ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఇవి ఉన్నాయి సార్ మనకి. ఇప్పుడు మన స్వచ్ఛ భారత్ మిషన్ కాడి నుంచి ఇవి సప్లై చేస్తాం సార్. ఇందాక ఫ్లాగ్ ఆఫ్ చేస్తాం. పుష్ కార్స్, ట్రైసైకిల్స్ ఇవి ఆర్డర్ సప్లై చేస్తాం సార్. ఇవి చేస్తే కానీ ఇప్పుడు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి 100% అవుతుంది సార్. సో ఫస్ట్ కలెక్షన్ నాకు అట్లా కాదు. మీరు యాక్షన్ ప్లాన్ ఎప్పటికి? మార్చికి మొత్తం సప్లై అయిపోతుంది. మార్చికి 100% చేస్తారా మీరు? రూరల్ బోత్ రూరల్ అండ్ అర్బన్ 100 మీద 97 అయింది. మార్చికి 100% అంటున్నారు. 100% గ్యారంటీనా? Here is the number, guarantee. In the month of March or maybe after March, we will permit cheste. 1st April nunchi we will go for 100% collection of garbage door to door. ఎంత మీకు సర్ప్లస్ మిగులుతుంది అప్పుడు? ఇప్పుడు sir, this is స్వచ్ఛ రథాలు అయిపోయినాక that we will tell there sir. ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తం నాకు చెప్తాను. ఇది ఒకటి. Here is the number, guarantee. In the month of March or maybe after March, we will permit cheste. 1st April nunchi we will go for 100% collection of garbage door to door. ఎంత మీకు సర్ప్లస్ మిగులుతుంది అప్పుడు? ఇప్పుడు సార్ దిస్ ఇస్ స్వచ్ఛ రథాలు అయిపోయినాక దట్ యూ విల్ టెల్ దేర్ సార్. ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తం నాకు చెప్తాను. ఇది ఒకటి. సార్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద డోర్ టు డోర్ కలెక్షన్ పర్ డే. per day sir will be taken care through door to door collection. ఓకే, దట్స్ గుడ్. ఇది ప్రాసెసింగ్ సార్. మన రూరల్లో వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ సార్. వెట్ వేస్ట్లో మనకి టోటల్గా 1096 అవుతుంది సార్. ఆ 1430లో బ్రేకప్ సార్. వెట్ వేస్ట్ 1096 సార్. డ్రై వచ్చి 333 సార్. సో ఈ రెండు కలిపి వస్తుంది సార్. వెట్ వేస్ట్లో ప్రస్తుతం వచ్చేసరికి సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెక్టర్తో 314 అవుతాము సార్. తర్వాత కంపోస్ట్ బిట్స్ నరేగా కింద మనం చేసినాం సార్. 4,16,000 చేసినాము. 47 టన్నులు అవుతుంది సార్. మొత్తం కలిపి 362 వచ్చింది సార్. గ్యాప్ వచ్చేసి మనకి 730 వచ్చారు. ఈ గ్యాప్ని మనం చేయాలంటే SWPCs 676 చేయాలి సార్. సో ఇది ఈ మధ్య మన సెర్ప్తో ఒక అగ్రిమెంట్ అయినాం సార్. ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ అయినాము. సెర్ప్ SHGs టేక్అవుట్ చేస్తారు సార్. టేక్అవుట్ చేసి బై October 26 వీ షుడ్ డూ ది 676. ఇది ఒకటి సార్. తర్వాత కంపోస్ట్ బిట్స్ వచ్చేసి సార్ నరేగాలో ఈ సంవత్సరం 5 లక్షలు తీసుకుంటున్నాం సార్. తీసుకుంటే 57 టన్నులు వస్తాయి సార్. సో ఈ రెండు కలుపుకొని మనం 736 చేస్తున్నాం. అక్టోబర్ చేస్తాం సార్. సో ఈ రెండు మనం చేస్తాం సార్. ఈ శాంక్షన్స్ ఇస్తాం.
SWPCs అంటే సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ సార్. షెడ్లు కట్టించినాం కదా సార్, నరేగాలు అప్పుడు కట్టించినాం కదా సార్. అవన్నీ ఆపరేషన్ అవి ఫుల్ పనిచేస్తున్నాయి కానీ ఫుల్లీగా ఆపరేషనల్ లేవు సార్. ఫుల్గా ఆపరేషన్ లేవు ఉద్దేశంతోనే మన అనకాపల్లిలో మనం ఏం చేస్తున్నామంటే సార్, SHG మెంబర్స్కి సెర్ప్తో టైఅప్ అయ్యి సెర్ప్ వాళ్ళతో చేయిస్తున్నాం సార్. సో సెర్ప్ వాళ్ళతో చేయించి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ నెల జరుగుతుంది సార్. అయిన తర్వాత అక్టోబర్ కల్లా మనం 100% వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ చేయిస్తాం సార్. కంపోస్ట్ తయారు చేస్తాం 100% అక్టోబర్కి వెళ్తారు. అక్టోబర్ చేస్తాం సార్. Door-to-door collection, sir, we will start completely 10% by 1st April. Solid waste, wet waste management, we will start 10% from October. వాట్ ఈస్ ద అనదర్ ప్రోగ్రామ్స్? Another, sir, this is basically the favorite solid waste dry, sir. That is solid waste wet, sir. This is solid waste dry, sir. దానిలో we generate 333 metric ton every day. Solid waste dry, sir. We have finally worked out the complete details as to how we will handle this. So we are saying that at the end of next 2 years, something will happen in the 2 years also. But at the end of next 2 years or 3 years, 145 ton out of 333, sir, will go through 710 such rathams, sir, at the rate of 200 kg per day per ratham. So that gives us a figure of 145 metric ton out of 333. Sir. So 45% will go in the route of such ratham. Then waste to energy, sir, 60 tons. And that solid waste processing center low, we will take, sir, 133 tons. So these are the 3 routes, sir. Swachh waste to energy and the solid waste processing center. ఇప్పుడు ఎందుకు ఈ టైము 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటున్నారు మీరు? దానికి సమాధానం స్వచ్ఛరథంకి సంబంధించి సార్ రథాలు పెట్టేస్తున్నారు, మార్చికి అయిపోతుంది సార్. 145 అవుతుంది సార్. అది అయిపోతుంది. ఇది అయిపోతుంది సార్. మిగిలింది వేస్ట్ ఎనర్జీకి ప్రాబ్లం. వేస్ట్ ఎనర్జీ మనకి కొత్త ప్లాంట్లు సార్. ఇప్పుడు 2 ప్లాంట్లు ఉన్నాయి కదా సార్. అవి ఇప్పటికి 2 years వస్తున్నాయి కదా. 2 years సార్. 2 ప్లాంట్లకేమో 7 టన్నులు వెళ్తాం సార్ ఇప్పుడు ఆల్రెడీ. గుంటూరు అండ్ విశాఖపట్నము. మిగిలిన ప్లాంట్లు ఏవైతే ఉంటాయో అవి మనకి 2 years సార్. బట్ ఇంటీరియం పీరియడ్ అంతవరకు ఆగం సార్. ఇంటీరియం పీరియడ్లో మనం ఏం చేస్తామంటే సార్, SWPCస్లోనే మనం చేసుకుంటాం ఇంటీరియం పీరియడ్. ఇవి SWPC 133 కూడా అయిపోతున్నాయి కదా రేపటికి. అయిపోతాయి సార్. అక్కడ చేస్తున్నారు, రేపటి చేస్తారు కదా. అక్కడ ఏం చేస్తారంటే అంతే సార్. ఆ ప్రాసెస్ అక్టోబర్ 2కి పూర్తి చేస్తా ఉన్నారు కదా. అయిపోతుంది సార్. మనం ఈ లోపల సార్ 200 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ 2 నెలలు ఓపెన్ చేసేస్తున్నాం సార్. ఈ డ్రై వేస్ట్ అంతా కూడా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్కి వెళ్ళి రీసైక్లర్స్కి వెళ్ళిపోతుంది సార్. అది O&M ప్లాన్ కూడా ఫైనలైజ్ చేస్తాం సార్. ప్రైవేట్ ఏజెన్సీస్తో అవి రన్ చేస్తాం సార్. WT ప్లాంట్స్ వచ్చే లోపల మంత్రి గారు 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ పెడుతున్నారు సార్. అవి అక్కడ కూడా వీటిని విలేజ్ మ్యాప్ చేస్తాం సార్. ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ సార్. వేస్ట్ ఎనర్జీ అంటే 2 years, బట్ ఇంటీరియం పీరియడ్ చేస్తాం. This is 2 years. This is 1 month. ఇది ఇంటీరియం పీరియడ్ ఏం చేస్తారు దీన్ని? వేస్ట్ ఎనర్జీ సార్ ఇది వేస్ట్ ఎనర్జీ ఇంటీరియం పీరియడ్లో ఏం చేస్తామంటే సార్, SWPCస్లోనే మనం లోకల్ వెండర్స్ ద్వారా ఇచ్చేస్తాం సార్. లోకల్ ప్లాస్టిక్ రీసైక్లర్స్, గ్రామ పంచాయతీలు ఇప్పుడు కూడా చేస్తాం సార్. మీకు ఇక్కడ స్వచ్ఛ రథాలు పెట్టినాక రీసైక్లింగ్ పెట్టి వెళ్ళిపోతాయి. అవును సార్. మిగిలినంత ఏం చేస్తారంట అంటే ఇంకా డ్రైలో ఇంకా కొద్దిగా మిగులుతుంది సార్. ఆ డ్రైన్ ఏం చేస్తారంట? ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్కి వెళ్తుంది సార్. అక్కడ రీసైక్లర్స్ అటాచ్ చేస్తున్నాం సార్. ప్లస్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ 200 ఏవైతే పెడుతున్నామో అక్కడి నుంచి కూడా రీసైక్లర్స్ పికప్ చేసేసుకుంటారు సార్. SWPC షెడ్స్ నుంచి వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. నేను ఏదంటే ఇక్కడ స్వచ్ఛ రథాలు పెట్టినాక అది కూడా కలెక్ట్ చేస్తున్నారు కదా, చేయరా? ప్లాస్టిక్ దానిలో ఉంటుంది సార్, స్వచ్ఛ రథాలు ఉంటుంది. నేను అడిగేది ఏంటంటే ఆ 60 మెట్రిక్ టన్లు ఎట్లా డిస్పోజ్ చేస్తారని అడుగుతుంది. దానికి చెప్పండి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ 200 సార్. ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ 107. ఇంటరిమ్గా మన WT ప్లాంట్స్ ఓపెన్ అయ్యే లోపల ఇవి ఫంక్షనింగ్లోకి వచ్చేస్తారు సార్ 2-3 నెలల్లోనే. అక్కడికి మేము పంపించేస్తాం సార్. SWP షెడ్లో అక్యుములేషన్ సహా చూపెట్టాము సార్. టెబ్లెట్ ఫోన్లో తీసుకొని చెప్పండి, నాకు చెప్తాను. ఉచ్చరదాలు ఒక పీరియడ్ ఆఫ్ టైం ఎంటైర్ డ్రై వేస్ట్. అయితే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మనం 30 ఐటమ్స్ లిస్ట్ చేసాం. 30లో ఇప్పుడు 10 ఐటమ్స్ తీసుకుంటాం. మిగతా 20కి అంత సేలబిలిటీ లేదు. వాటిని సర్కార్ ఎకానమీలో ఆ 20 తీసుకొచ్చి తీసుకురావాలి. అది టైం లైన్లో పెడితే అది ఆన్సర్. 660 మండలాలు ప్లస్ మేజర్ పంచాయతీ 713 చేయాలి. 713 420 చేసాం. ఈరోజు ఓకే 423 మార్చిలో
అది ఎట్లా సార్ కొత్తరాదం నుంచి ఎవరెవరికి వెళ్తుంది ప్లాస్టిక్ కలెక్ట్ చేస్తారు ప్లాస్టిక్ రీసైకిల్ పేపర్ మెటల్స్ మొత్తం కలిసి ఇప్పుడు మీరు ఒక 7 చేశారు, 8 చేస్తుంది సార్ 8 మొత్తం 30 రావాలి. 30 29 ఫైవ్ చేశాను దానిలో స్టాప్ గోయింగ్ అవుట్ ఇట్ ఈస్ బికమింగ్ సెల్లింగ్ ఇంట్లో స్టోర్ చేసుకొని సెల్లింగ్ స్కూళ్ళల్లో హ్యాబిట్ అనేది సెగ్రిగేషన్ హ్యాబిట్ స్కూల్లోనే ఇన్కల్కేట్ చేస్తాను కోసం వచ్చిన ఈ విజిటింగ్ ఆల్ బుక్స్ కూడా పెట్టారు కాబట్టి ఇది ఈ జిల్లాలో పల్నాడు జిల్లాలో దాచేపల్లి హైయెస్ట్ పర్ డే 210 kgs ఆవరేజ్ చేస్తాం. ఎందుకు అక్కడ హైయెస్ట్ ఏంటి? అతను బాగా ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు బంగారావు అని This is our only Dachepalli, sir. We flagged off in the month of September. వాళ్ళు 210 kgs యావరేజ్ చేస్తున్నారు డైలీ. బాగా చేస్తున్నారు, హైయెస్ట్ ఇన్ ద స్టేట్స్. ఓకే అమ్మ, గుడ్. ఇదొక ఉద్విగ్న క్షణం. అవని ఆకాశాలు ఏకమైనట్లు ఉవ్వెత్తున ఉప్పొంగి నింగికి ఎగసిపడే కడలి